సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. కర్కాటక రాశి వారికి జన్మంలోను ప్లస్ ద్వితీయంలోను రెండు రాశుల్లో బుధుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. అలాగే ద్వితీయ తృతీయ స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతున్నదండి. ఇక అష్టమ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. కానీ సప్తమంగా మనం పరిగణలో తీసుకుంటున్నాము ఒక్క గతి చేత. ఇకపోతే భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నదండి. ఇక ఏకాదశ స్థానంలో గురు యొక్క సంచారము, వ్యయస్థానంలో కుజుని యొక్క సంచారము జరుగుతూ ఉన్నది. ఈ విధమైనటువంటి సంచారం అంతా కూడా ఈ కర్కాటక రాశి వారికి జరుగుతోంది. ఇకపోతే జన్మంలోను ద్వితీయంలోను బుధుని యొక్క సంచారము జరుగుతున్నది కదండి. జన్మంలో అంటే కర్కాటకంలో 22వ తారీఖు వరకు ఆయన యొక్క సంచారం జరుగుతుంది. అది శుభ ఫలితములను ఇయ్యజాలదు. శారీరక సంబంధమైనది కానివ్వండి, వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కానీ, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మనకి కొంచెం అన్ని విషయాల్లో మనసులో ఎందుకో ఉత్సాహంగా ఉండలేకపోవటం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా 22 రోజుల్లో ఉంటుంది. తదుపరి ద్వితీయ స్థానంలో అంటే సింహంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో ఒక 10 రోజుల పాటు 9 రోజుల పాటు సంచారం జరుగుతుంది. అక్కడ ఆ 9 రోజులు మాత్రం మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అక్కడ కొంచెం ధనాగమనం అంటే ధనం రావటం, అంటే వ్యాపార రీత్యా లేదా ఎవరో మనకి ఇవ్వాల్సిన ధనం ఇవ్వటం, ఈ విధమైనటువంటి. అలాగే కుటుంబంలో వాళ్ళందరూ కూడా కొంచెం మనకి సహాయ సహకారాలు అందించడం, కుటుంబంలో ఉత్సాహంగా ఉండటం, అలాగే మాటలో సౌమ్యత. అంటే అందులోకి బుధుడు కదండి, మరింత సౌమ్యత ఉంటుంది. ఆయన పేరే సౌమ్యుడు కాబట్టి మాటలో మరింత సౌమ్యత ఉంటుంది. ఆ విధమైనటువంటి ప్రయత్నాలన్నీ కుటుంబ పరంగా ఈ 9 రోజులు శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు ద్వితీయ స్థానంలో అంటే సింహంలో సంచారం చేసేటప్పుడు. ఇక రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే రవి మనకి సింహ కన్య రెండు రాశుల్లో అంటే ద్వితీయ తృతీయ స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు రవి యొక్క సంచారం శుభ ఫలితాలను ఇవ్వజాలదు. కుటుంబంలో కానివ్వండి, ఇంట్లో వారికి కొంచెం అనారోగ్యాలు కూడా చూపేటువంటి అవకాశం ఉంటుంది. మాటలో కొంచెం కఠినత్వం ఉంటుంది. ఎవరికి కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక 16 రోజుల పాటు అలాగే ఉంటుందండి. 17వ తారీఖు నుంచి ఆయన తృతీయ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. తృతీయ స్థానమైనటువంటి కన్యలో ప్రవేశించగానే మనకి చాలా అందరి యొక్క సహాయ సహకారాలు అందటము, ఆరోగ్యం అంటే జలుబు, దగ్గు, రొంప ఇట్లాంటివన్నీ కూడా అవన్నీ పోవటము, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి తృతీయ స్థానంలో జరిగేటటువంటి అంటే సెకండ్ హాఫ్ అని కుందామండి. ఎందుకంటే 15-30 కాబట్టి ఫస్ట్ హాఫ్ సెకండ్గా చెప్పుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే 16వ తారీఖు కాబట్టి ఆయన మారేది. ఆ విధమైనటువంటి ఫలితాలు రవి వల్ల జరుగుతున్నది. ఇకపోతే తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. తృతీయంలో కేతు యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అందరి యొక్క అంటే వృత్తి వ్యాపారాల విషయాల్లో కానీ, మనం వృత్తి చేసేటటువంటి దగ్గర కానీ, ఉద్యోగం చేసే దగ్గర కానీ, వ్యాపారం చేసే దగ్గర కానీ ఇరుగు పొరుగు వారి యొక్క సహాయ సహకారాలు మనకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా మనం మాటల్లో కోపం కానీ అవన్నీ లేకపోవటము, చాలా చక్కటి ఫలితాలు రావటము, అందరినీ మనం ఉపయోగించుకోగలటం, అందరికీ మనం ఉపయోగపడటం, ఈ విధమైనటువంటివన్నీ ఉంటూ ఉంటాయి. కొంచెం సాహస కృత్యాలు చేయటం కూడా మనకి చెయ్యవచ్చు. ఏదైనా మనం ఏదో దేనిలోనో కొంచెం ధైర్యం చేసి ఈ 15,000, 20,000, 50,000 ఎక్కడో ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నప్పుడు పెట్టడమా మానటమా అనేటువంటి ఆ అనుమానం అక్కర్లేదండి. ధైర్యంగా పెట్టచ్చు. అది మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు కేతు వల్ల మనకి లభిస్తూ ఉంటాయి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే శుక్రుని యొక్క సంచారం కూడా మనకి కన్యారాశి వరకు, కన్యారాశిలోను అంటే ద్వితీయ తృతీయ స్థానాల్లో సింహ కన్యా రాశుల్లో సంచారం జరుగుతున్నదండి. ఈ 2 రాశుల్లో సంచారం జరగటం వల్ల మనకి 2 రాశుల్లో సంచారం కూడా శుక్రుడి యొక్క ఫలితం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అది ద్వితీయ తృతీయ స్థానాలు కాబట్టి అందరి యొక్క సహాయ సహకారాలు, అలాగే మీరు పెట్టుబడి పెట్టడానికి, అలాగే కుటుంబంలో ధన ఆదాయానికి, కుటుంబంలోని ఆరోగ్యానికి, అనురాగానికి, ఆప్యాయతకి, అలాగే మీలో ఉన్నటువంటి కళాతృష్ణ ఏదైతే ఉందో సంగీత సాహిత్యాలు కానీ, కవిత్వం కానీ, చిత్రలేఖనం కానీ,
ఇట్లాంటివి ఏమున్నప్పటికీ కూడా అవన్నీ కూడా రాణించడానికి ఒక మంచి అవకాశంగా మనకి ఈ 4 రోజులు శుక్రుడు మీకు చాలా చక్కటి అవకాశాలన్నీ కల్పిస్తూ ఉంటాడు. ఈ విధమైన శుక్రుడు వల్ల ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇక పోయినట్టయితే ఈ కర్కాటక రాశి వారికి మనం సప్తమంలో శనిగా మనం భావించుకుంటున్నాము. నిజానికి ఉన్నదైతే ఆయన కుంభం కాబట్టి అష్టమం అవుతుంది, కానీ వక్రగతి ద్వారా 7వ స్థానంలో కాబట్టి ఆయన పని ఆయన చేస్తూ ఉంటాడండి. కుటుంబంలో కొంచెం భార్యాభర్తల మధ్యన కొంచెం అనుకూలత తక్కువ ఉండటము, లేకపోతే మన ఎవరితో భాగస్వామ్యంలో వ్యాపారం అది చేస్తున్నట్టు జాయింట్ అంటుంటారు కదా, జాయింట్ వ్యాపారం అనేసి. జాయింట్ భాగస్వామ్యం అంటే ఇద్దరు భాగస్వామ్యంలో ఏదైనా చేస్తున్నట్టు వారి మధ్యన కూడా కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడవండి. ఇక భాగ్యంలో రాహు యొక్క సంచారం కూడా అంత శుభ ఫలితాలు ఇవ్వజాలదు. అందుచేత ఏవేవైతే మనకు సుఖాలు అనుకుంటున్నామో వాటిని అన్నింటినీ కూడా ఆయన కొంచెం వెనక్కి లాగేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే 9వ స్థానం కాబట్టి అక్కడ మీకు కొంచెం తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించవలసి ఉంటుంది. ఇకపోతే ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. అలాగే కుటుంబ అన్ని విషయాల్లోనూ తీసుకోవచ్చు. లాభం అనేటటువంటిది మనకు సుఖాన్ని ఆనందాన్ని కలిగించేటువంటి ఏ విషయాలు ఉన్నాయో, భార్యాభర్తల మధ్య అనురాగం కానివ్వండి, పిల్లలతోటి అనురాగం కానివ్వండి, పిల్లల చదువు విషయంలో కానివ్వండి, పిల్లలకు ఒకవేళ పెళ్ళి అయిపోయి ఉన్నట్టయితే వాళ్ళ విషయంలో కానివ్వండి, వాళ్ళ పట్లగా మనకున్న వారికి మన పట్ల మనకు వారి పట్ల ఉన్నటువంటి ప్రేమాభిమానాలు కానివ్వండి, వ్యాపారంలో లాభాలు కానివ్వండి, వృత్తిలో ప్రమోషన్లు కానివ్వండి, మనకి అదృష్టంగా భావించేటటువంటి ఏదైతే ఉన్నాయో ఆ లాభంగా భావిస్తున్నామో వాటన్నిటి విషయాల్లో కూడా ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇకపోతే కుజుని యొక్క సంచారం మాత్రం 12వ స్థానంలో 7వ స్థానంలో జరుగుతోందండి. ఆ సంచారం మాత్రం కొంచెం తగినటువంటి శుభ ఫలితాలను ఇవ్వజాలదండి. కొంచెం ఎవరితో ఉన్న మాట్లాడటం, కొంచెం సున్నితంగా మాట్లాడటము, కొంచెం పోట్లాటలు రాకుండా మాట్లాడటము, మనం మాట్లాడినప్పటికీ మంచిగా మాట్లాడినప్పటికీ కూడా ఎదురువాడితో కొంచెం తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. అలాగే అక్కర్లేనటువంటి తిప్పట, ఊరికే ప్రయాణాలు, దానివల్ల ఏదో ఫలితాన్ని ఆశించే మనం వెళ్తాం. ఊరికే తిరగాలని మనకి కోరిక ఏమి కాదు. కానీ ఆ వెళ్ళినటువంటి ఖర్చు పెట్టుకుని మనం వెళ్ళినటువంటి ఆ ప్రయాణం వృధా ప్రయాణం వస్తే అక్కడ వెళ్ళి పని కాకపోవటము, ఈ విధమైనటువంటి లక్షణాలన్నీ కూడా ఏ స్థానంలోని కుజిని వల్ల మనకి లభిస్తూ ఉంటాయండి. ఈ విధంగా వీళ్ళని చెప్పుకోవాలి. ఇక మనం మొత్తంగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ రాశి వారికి ఈ మాసంలో దుష్ట సహవాసం, చెడ్డవారితో కొంచెం కలిసిమెలిసి తిరగవలసి రావటం, తద్వారా కొన్ని మనస్తాపం, కొంచెం తలనొప్పి, వ్యాపారం వ్యవసాయాల్లో వృత్తిలో ధనం, ఎవరు ఇది ఏదో కొంతమంది బట్టల కొట్టు పెట్టచ్చు, కొంతమంది కిరాణా కొట్టు, ఎవరు ఏం చేసినప్పటికీ కూడా కొంచెం ధనం నష్టం జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే అందుచేత మీరు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి ఖర్చు పెడితే మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఉంటాయి. అంచేత మీరు కొన్ని గ్రహాలు మనం జరుపుకుంటున్నారుగా, సహజమే. ఏ దేవుడైనా ప్రార్థించండి, ప్రత్యేకించి ఈ దేవుడు ప్రార్థించండి అని నేను చెప్పనండి. ఎందుచేతంటే మనకి ఏకో విష్ణు మహద్భూతం పృథుభూతాన్ని అనేక సహ అన్నారు. అంచేత ఏకం సత్తు విప్రాహ బహుదా వదంతి, ఉన్నది ఒకటే. విప్రాహ అంటే బ్రాహ్మణులని కాదండి, అక్కడ తెలుసున్న వాళ్ళు. బహుదా వదంతి అనేక రకాలుగా చెప్పారు. రాముడు అన్నారు, కృష్ణుడు అన్నారు, శివుడు అన్నారు, మరొకటి అన్నారు 33 కోట్ల దేవతలు ఉన్నారు అక్కడికి లాస్ట్కి. ఏ దైవంటికి తప్పులేదు, ఎవరికి దండం పెట్టుకున్నప్పటికీ కూడా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. మీరు ఏ దేవుడికి నమస్కారం పెట్టుకున్నా ఆ విష్ణుమూర్తికే చెందుతాయి. కాబట్టి ఏ దేవుడి ప్రార్థనలు చేసుకోండి, అది మీకు అన్ని విధాలా మిమ్మల్ని సర్వదా సర్వవేళలా సర్వ అవస్థలు ఎందు కూడా మిమ్మల్ని శుభప్రదంగా కాపాడుతూ ఉంటుంది. శుభం భూయాత్.